హాయ్ హలో నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. మనలో చాలామందికి కష్టాలు రావటం సహజం. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు తట్టుకొని బయటపడ్డవాడే అసలైన మనిషి. చెప్పడం ఈజీనే, బట్ కష్టం వచ్చినప్పుడు ఎవ్వరికైనా సరే ఎందుకురా ఈ లైఫ్, అసలు అవసరమా ఈ భూమి మీద మనం బతకడం అని ఎవరికైనా అనిపిస్తుంది. మీకు అనిపించే ఉంటుంది కదా. సరే, అటువంటి టైంలో మనకు మోటివేషన్ ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా కంపల్సరీ. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్ మనతో ఉన్న ప్రముఖ గెస్ట్ ఎవరంటే స్పందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈతా శామ్యూల్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ నాకు అంటే మిమ్మల్ని చూసినప్పుడు, అంటే మీ వీడియోలు చూసినప్పుడు కూడా నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. మీరు ఇంత యంగ్గా డైనమిక్గా ఉండడానికి ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉందా? అదేం లేదండి, అందరూ బాగుండాలని కోరుకోవటం అంతే. పెద్ద ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా అందరూ బాగుంటే చాలు. అందరూ బాగుండాలని కోరుకో, అదే సీక్రెట్ అంటారా? అంతే కదా. అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు మనకి ఇంకా వేరే టెన్షన్స్ ఉన్నాయి. అయితే సరే, ఇప్పుడు ఎవరైనా సరే అంటే వాళ్ళ ప్రొఫెషన్ కానివ్వండి, లేదా వాళ్ళ జీవనాధారం కానివ్వండి, ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే రకరకాల రంగాలు ఎంచుకుంటూ ఉంటారు. బట్ మీరు అవన్నీ పక్కన పెట్టేశారు. అంటే ఇప్పుడు మీరు చేసేది కూడా మీరేదో జీవనాధారం అని కాదు, లేదా సపరేట్గా అదంతా ఏం కాదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకునే విధంగా ఈ ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ స్థాపించడానికి కూడా కారణాలను కూడా నేను తెలుసుకున్నాను. బట్ ఆ కారణాలను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. తెలిసినప్పటికీ కూడా, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే కాదు, బట్ అందరికీ తెలియాలని ఒక చిన్న కారణం కొద్దీ. సరే, ఒక్కసారి చెప్తారా ఒక 2 ఫ్యూ లైన్స్లో? అంటే ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, స్పందన ఏదంటే ఫౌండేషన్ అండి. స్పందన అంటే మా అమ్మాయి అనమాట. తను వచ్చేసి MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసింది. ఇంకా కొన్ని రోజుల్లో తను కెనడా వెళ్ళాలి హైయర్ ఎడ్యుకేషన్కి. ఆ టైంలో తను ఏదైతే లవ్ చేశాను అనుకున్న ఒక అబ్బాయి, తను వచ్చేసి ఆ లవ్ రిజెక్ట్ చేయడం. అంటే ఫస్ట్ ఏంటంటే మేము అందరం మాట్లాడుకున్నాము. అంటే నేను బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే వీడియోలు చాలా ఉన్నాయి. మీకు బ్రీఫ్గా నేను విషయం చెప్తాను, ట్రై చేస్తాను. ఆ టైంలో తను ఎవరైతే ప్రేమించాను అనుకుందో తను రావటం, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం, మా ఇంట్లో పెట్టడం, మేము దానికి యాక్సెప్ట్ చేయటం, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకోవటం, డేట్ ఫిక్స్ చేసుకోవటం, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయటం, జనవరి 17 అనే విధంగా 2020 జనవరి 17 మ్యారేజ్ అని ఇలా అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ వరకు ప్రిపేర్ అయిన టైంలో అది వాళ్ళు అవతల నుంచి రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే మనకు ముందు తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేసినట్టు. అంటే మనం మాట్లాడుకున్న రోజు లేని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఫ్యామిలీ అన్నాక 10 మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్లో ఎవరు మనం మాట్లాడుకున్న రోజు లేరు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఆ అబ్బాయిని తను వద్దన్నట్లుగా. ఎందుకంటే తనకి అమ్మా నాన్న లేరంట, పేరెంట్స్ వాళ్ళ తాత వాళ్ళ దగ్గర పెరిగాడు. అందువల్ల ఏంటంటే అక్కడ కొంచెం తను అటు సరెండర్ అవ్వాల్సి వచ్చినట్టు అని తర్వాత తెలిసింది మనకి ఈ విషయం అంతా. అయితే ఏంటంటే తను చెప్పింది ఏంటంటే ఇలా కొంచెం అభ్యంతరం చేస్తున్నారు, ఇంకొక నాకు 4 days గ్యాప్ ఇస్తే కనుక మీ ఇంటికి ఎంగేజ్మెంట్కి వస్తామని చెప్పారు. ఎందుకంటే మనం అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత రాకపోతే కాల్ చేస్తే అప్పుడు చెప్పారు రావట్లేదని. అలా అలా ఎలాగ మనం ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తాం కదా అంటే ఇట్లా ఇంట్లో కొంచెం చిన్న అబ్జెక్షన్ వచ్చింది. ఒక 4 days టైం ఇస్తే నేను తీసుకొని వస్తాను. ఎందుకు బ్రీఫ్గా చెప్తున్నా అంటే ఇవన్నీ చాలా రీజన్స్ మాట్లాడుతున్నాం కదా, అందుకని కొంచెం బ్రీఫ్గా చెప్తాను, ట్రై చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే మనకున్నది ఒకటే అమ్మాయి కదా, తను ఇష్టపడిన వాడితో చేద్దామని మేము అందరం ఓకే అనుకున్నాం, జాయింట్ ఫ్యామిలీగా కూడా కలిసి. కానీ తను అలాగా రిజెక్ట్ చేయటం అనేది మళ్ళీ 4 days తర్వాత వస్తాను అని కన్విన్స్ చేసి మామూలుగా తీసుకొని వస్తామని చెప్పారు. అది అయిపోయింది. ఈలోపు మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చినాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది జనవరి 2. జనవరి 2 ఆ రోజు మేమందరం ఇంట్లోనే ఉన్నాము. లంచ్ వరకు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు, లంచ్ చేసి వెళదామని ఉన్నాం. అప్పుడు మా అమ్మాయి కూడా ఉంది, తను మాతో పాటు లంచ్ కూడా చేసింది. మేము లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఇంకా తను ఈవినింగ్ వాళ్ళ మదర్ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళటం, షాపింగ్ అయిపోవటం, అప్పుడు మరలా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తను కాల్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోయిందంట. పైకి వెళ్ళిపోయింది అంతే. తర్వాత ఒక 1 hour తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఆ ఫ్రెండ్ చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. తను ఏం చేశాడంటే మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు, మా బ్రదర్ వాళ్ళ పాపకు కాల్ చేశారు, స్పందన ఎక్కడ ఉందో చూడండి. అప్పుడు తను వచ్చేసి హడావుడి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి చూస్తే తను అక్కడ ఈవినింగ్
7:40 ఆ టైంలో తను హ్యాంగ్ చేసుకుంది. అంటే యాక్చువల్గా మనకి ఎందుకు జరిగిందో కూడా తెలియదు అప్పుడు. పొజిషన్ అసలు ఎందుకు జరిగిందో తెలియదు. ఎందుకంటే మనం మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాము, ఏర్పాట్లు జరుగుతున్నాయి, కళ్యాణ మండపం బుక్ చేసాము. అలాంటి టైంలో ఇలా ఎందుకు జరిగింది అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. జస్ట్ వాళ్ళంటే చిన్న అభ్యంతరం పెట్టారు, అయినా చిన్న కారణమే అని చెప్పారు. మళ్ళీ 4 డేస్లో మనం పెట్టుకుందామన్నారు. ఇంక మనం ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. బట్ తను అక్కడ ఎవరో తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. మేము అటు నుంచి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చాం. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ డాక్టర్ గారు చెప్పి ఒక 5 మినిట్స్ ముందు తీసుకొస్తే సేవ్ చేయగలిగాను సార్ అని చెప్పడం. ఆ రోజు ఇంకా మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది. అవును. మీరు స్టార్టింగ్లో అడిగిన వాడు చూస్తే నాకు ఒకసారి షాక్ అయ్యాను. అంటే అప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ఒక అమ్మాయి తను ఇలా చేసుకోవటం, ఇంకా ఫ్యామిలీకి ఎలా ఉందంటే మొత్తం టోటల్గా అసలు ఏదో శూన్యం. ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్, త్వరలో పెళ్ళి అంటే అసలు ఒక పండుగ వాతావరణం ఉంటుంది, ఆ లోపే ఈ విధంగా అయ్యేసరికి. షాపింగ్కి వెళ్ళి వచ్చింది కూడా ఆ షాపింగ్కే. వాళ్ళు గెస్ట్లు వస్తారు అంటే కొత్త కొత్త ఐటమ్స్ తీసుకురావడానికి, కప్స్ కానీ జార్స్ ఇలాంటివి అవన్నీ మ్యారేజ్ ఐటమ్స్ షాపింగ్కే వెళ్ళొచ్చారు. ఓకే. అవి వెళ్ళొచ్చి మ్యారేజ్కి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇలా ఎందుకు జరిగింది అనేది నెంబర్ 1. 2 ఇద్దరు ఇష్టపడ్డారు, మన 2 ఫ్యామిలీస్ విల్లింగ్, అయినా సరే ఎందుకు జరిగింది అర్థం కాలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మనకు తెలిసిన విషయం. తర్వాత ఇంకా ఏదో కోల్పోయామన్న ఇది ఉంది. ఆ తర్వాత ఎందుకు జరిగింది అనే మాట తర్వాత చూస్తే ఆ జనవరి 2 ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం 11:30కి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా తర్వాత ఫోన్లో తెలిసింది. వీళ్ళిద్దరు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నట్టుగా. ఆ మాట్లాడుకున్న సందేశం ఏంటంటే అబ్బాయికి తనకి వేరే మ్యారేజ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. అప్పటికే జనవరి 8 మ్యారేజ్ అంట. అంటే జనవరి 17 మనం మ్యారేజ్ ఫిక్స్ చేసాం. జనవరి 8 ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ మ్యారేజ్ కార్డు కూడా తనకు వచ్చేసింది. అంటే మార్నింగ్ మాట్లాడుకుంది ఏంటంటే వీళ్ళు మాకు ఇంట్లో కొంచెం అబ్జెక్షన్ పెట్టారు, కాబట్టి మీరు వేరే చూసుకోండి, నాకు వేరే మ్యారేజ్ సెట్ అయిందని పెట్టేసి ఇంక ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయటం, మొత్తం బంద్ చేసేయటం అని క్లోజ్ అయిపోయిందంట. ఇంక మరి ఆ పగలేం జరిగిందో మనకు తెలియదు. అంటే మనకు తను చెప్పలేదు. చెప్పకుండా మామూలుగా మామూలుగానే ఉంటూ ఈవినింగ్ టైం మరి ఏం జరిగిందో తెలియదు. ఎవరైతే ఫోన్ చేశాడని చెప్పాను చూడండి, చెన్నై నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు అన్నాను కదా, తను ఎక్కడుందో చూడండి అని తనకు ఒక లెటర్ పెట్టింది అనమాట. అంటే ఇతను వచ్చేసి మొత్తం వాట్సాప్ అన్ని బంద్ చేశాడు కదా, క్లోజ్ చేశాడు కదా, అందుకని తను ఏదైతే తనకి చెప్పాలనుకుందో ఆ లెటర్ని తనకి పెట్టింది. ఓకే. పెట్టి నువ్వు సెండ్ చేయమని పెట్టింది అనమాట. నువ్వు సెండ్ చేయని పెట్టింది. నువ్వు సెండ్ చేయని పెడితే ఆ లెటర్లో ఏముందంటే, మనకు తర్వాత ఆ లెటర్ వస్తే ఇంకా అబ్బాయి బాగా నైట్ అంతా, అంటే అంతా అయిన తర్వాత నాకు ఎందుకు నైట్ 2 గంటలకి అసలు ఏం జరిగింది అని ఇంట్లో అడిగాను కూర్చోబెట్టి. అడిగితే ఇలా మాకు కాల్ వచ్చింది, పలానా అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది, అప్పుడు వెళ్ళి చూసామన్నారు. పలానా దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే తనకెందుకు చేశాడు, తను ఎందుకు చేశాడు ఇక్కడికి అని చెప్పేసి నేను మళ్ళీ నైట్ 2 గంటలకు తనకు కాల్ చేశాను. నీకు అసలు ఎందుకు చేసేవా, అలా ఎందుకు అనిపించిందంటే అప్పుడు పెద్దగా ఏడుస్తున్నాడు. పర్లేదు చెప్పం ఏంటి విషయం అంటే, నాకు స్పందనకు వచ్చేసి 6:40కి లెటర్ పెట్టింది. నేను కనుక ఒక ముందు చూసుంటే తను సేవ్ అయ్యేది. నేను అప్పుడే ఆఫీస్ అయిపోయి వెహికల్ మీద రూమ్కి వెళ్తున్నాను, అందుకని ఆ ట్రాఫిక్లో నేను చూడలేదు. రూమ్కి వచ్చినాక చూశాను, వాట్సాప్ రూమ్కి వచ్చినాక చూశాను నేను. అది కనుక నేను ఆఫీస్లో ఉండగా చూసినట్టయితే తను సేవ్ అయ్యేదని ఏడుస్తున్నాడు. సరే అసలు విషయం ఏంటంటే ఆ లెటర్ నాకు పెట్టమని చెప్పి ఆ లెటర్ పెట్టించుకుంటే ఆ లెటర్లో ఏముందంటే ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే నేను నిజంగా లవ్ చేశాను, అంతేగాని ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, మీకు మీ వాళ్ళు చెప్పింది విన్నా మంచిదే, నేనైతే అడ్డేం రాను. బట్ మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని నేను తెలుసు. ఒకవేళ నేను చనిపోతే వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు, కానీ నీకు అడ్డు రాకుండా మాత్రం నేను చనిపోతాను, నేను ఇంకొక యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి ఆ లెటర్లో రాసిపెట్టి తనకి సెండ్ చేయమని తనకి పెట్టింది అనమాట. అంటే సార్ మీరు ఫ్రీగా ఉండకపోయే వాళ్ళ మీ కూతురుతోని? అందరూ జాయింట్ ఫ్యామిలీ అండి మాది.
అందరం జాయింట్ ఫ్యామిలీ, అందరం జాయింట్ హ్యాపీగా ఉంటాం. ఫ్యామిలీనే సార్. అంటే మీతోని అంటే ఇప్పుడు కొంతమంది తండ్రులు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అంటే మీతోని అన్ని షేర్ చేసుకునేలాగా లేకుండానా? లేదండి, మామూలుగా అన్ని బాగానే షేర్ చేస్తుంటారు. ఫుల్ అనమాట. అంటే మా బ్రదర్తో ఎట్లా ఉంటారంటే ఇంక వాళ్ళు బాగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అసలు. ఓకే. మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు మా బ్రదర్ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ మ్యారేజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ మాట్లాడొచ్చింది కూడా మా బ్రదరే. మరి ఇప్పుడు ఆయనకి మ్యారేజ్ అయిందా సార్ ఆ జనవరి 8వ తారీఖు అప్పుడు? లేదండి, లేదు. అదే అక్కడ జరిగింది అదే ట్విస్ట్ ఏంటంటే, ఆ. ఇలా చనిపోయిన తర్వాత ఇలా ఈ విషయం తెలిసిన తర్వాత నేను వచ్చేసి ఏంటంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మనం చెప్పాలి. నేనైతే ఒకటే మాట అన్నాను, వచ్చి అడిగినప్పుడు కేసు ఏమొద్దండి, ఇప్పుడు కేసులు పెట్టి, ఎందుకంటే నాకు అప్పటిదాకా మాకు పూర్తి విషయాలు తెలియదు, అసలు ఏమీ తెలియదు. 8th మ్యారేజ్ అనే విషయం తెలియదు, ఏమీ తెలియదు. రాగానే ముందు అంటే కేసు ఫైల్ చేద్దామన్నారు. అవసరం లేదు, మన అమ్మాయి ఏమి రాదు, ఇప్పుడు అబ్బాయి లైఫ్ వేస్ట్ అవుద్ది, వద్దు అని ఫస్ట్ ఆ మాట చెప్పేశాను. తర్వాత వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళు చేయాలంట, వాళ్ళు చేయాలి కాబట్టి చేసి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు ఏం జరిగిందని. ఇప్పుడు మనం లెటర్ ఇచ్చాం కదా, ఈ లెటర్ చూసిన తర్వాత వాళ్ళు మూవ్ అయ్యారు. మూవ్ అయినప్పుడు తనని తర్వాత అరెస్ట్ చేశారు, అంటే ఎంక్వైరీ కోసం. ఎందుకు నువ్వు అలా చెప్పావు, ఎందుకు మా ఇంటికే వచ్చాడనమాట డైరెక్ట్గా. మ్యారేజ్ ప్రపోజల్కి తను మా ఇంటికే వచ్చాడు, డైరెక్ట్గా వచ్చాడు. ఎందుకంటే అంతకుముందు కొంచెం గుంటూరులో చదువుకున్నాడు అబ్బాయి. ఆ టైంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు, అంటే అప్పుడు చిన్నపిల్లలు కదా, ఇంటర్మీడియట్ కదా, అందుకని మనం పరిచయంగా ఉండేవాళ్ళం. అప్పుడు పరిచయం, ఆ పరిచయంతోనే వచ్చాడు. తను తర్వాత దుబాయ్లో జాబ్ చేస్తున్నానని చెప్పి వచ్చాడు అనమాట. వచ్చి ఇలా కూర్చొని మాట్లాడాడు. ప్రపోజల్ పెట్టింది తనే, నాకే. మరి కోపం రాలేదా అట్లా చెప్పినప్పుడు? కోపం ఎందుకంటే ఇప్పుడు తప్పుడు పని ఏం కాదు కదా. లేదంటే మామూలుగా ఒక అమ్మాయి ఫాదర్కే ఎవరికైనా కోపం వస్తుంది కదా, అది అతను అడిగిందని ఫస్ట్ ఒకటే అండి, నా సంగతి తెలుసు, నేను ఒక విషయం చెప్తాను అంకుల్, మీరు ఓకే అంటే ఓకే, లేదంటే సైలెంట్ అంటే పర్లేదు, ఫ్రీగా చెప్పమ్మన్నా. నాకు ఎక్కడో మైండ్ అంటే వాళ్ళు కూర్చొని విషయం మాట్లాడుతున్నామంటే అర్థమైపోతుంది. మా మిస్సెస్ నేనే ఉన్నాం ఆ రోజు. మా పాప వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారికి బాగోకపోతే వాళ్ళ ఊరు వెళ్ళింది. మేమిద్దరం ఉంటే మా బ్రదర్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ 11:30 ఆ టైంలో వచ్చాడనమాట. వస్తే కూర్చున్నారు, మాట్లాడినాక చెప్పమ్మన్న విషయం చెప్పాడు. సార్ నేను కొంచెం థింక్ చేసి, మా జాయింట్ ఫ్యామిలీ కదా, ఒకసారి అందరితో డిస్కస్ చేసి నీకు నేను న్యూస్ చెప్తాను, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళు, మంచి జరిగిద్దని కోరుకోని చెప్పి పంపించాను. అప్పుడు మళ్ళీ మా మిస్సెస్తో మాట్లాడి, మళ్ళీ ఈవినింగ్ మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత మా అమ్మాయి వచ్చినాక మాట్లాడిన తర్వాత 1 వీక్ కల్లా మనం ఓకే చెప్పాం. ఎందుకంటే ఎవరైతే మనకు కావాల్సింది వాళ్ళు బాగుంటాం అనేది కావాలి. మనం ఫస్ట్ అదే అనుకున్నాం అందరం. ఓకే చెప్పిన తర్వాత మా బ్రదరు, తర్వాత వేరే మా కంపెనీలో ఒక డైరెక్టర్ గారు, మొత్తం 4 మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ తాతయ్య గారు అందరూ చక్కగా మంచిగా టిఫిన్స్ చేశారు, అన్నీ మాట్లాడుకున్నారు. జనవరి 17 మ్యారేజ్, ఎందుకంటే జనవరి 20 తను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవాలని చెప్పాడు. అంతా మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత డిసెంబర్ 29 మన ఇంటికి ఎంగేజ్మెంట్కి రావాలి. 29 రావాల్సిన వాళ్ళు రాలేదు. ఇందాక స్టార్టింగ్ అదే నేను చెప్పాను. ఎందుకు రాలేదని కాల్ చేస్తే మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అని అతను సమాధానం చెప్పి, ఒక 4 days టైం నేను వస్తానని చెప్పారు. మా పాపకేమో ఒకవేళ కుదరకపోతే ఇప్పుడు నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను, 4 months దాకా వస్తాను, అప్పుడు మళ్ళీ పెట్టుకుందామని చెప్పారంట. అది కూడా చెప్పింది. సరే ఓకే, ఏదన్నా కానీ బాగానే ఉంది కదా, మీరేం కంగారు పడవాకండి, మీరు హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అన్నీ బాగానే ఉంటాయి అన్నాం. కానీ తను ఎప్పుడైతే ఈ మ్యారేజ్ కార్డు బయటకు వచ్చిందో, మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ 40 minutes మాట్లాడుకున్నట్టు మాత్రం ఉంది. తర్వాత పోలీస్ రికార్డ్స్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు. తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, తను చెప్పిన దాన్ని బట్టి నేనేం చెప్పాను, నాకు వేరే మ్యారేజ్ సెట్ అయింది, నువ్వు కూడా వేరే చేసేసుకో అని చెప్పాను. తనేమో అది యాక్సెప్ట్ చేయలేక ఫాలో చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు అడిగిందంటే ఆ అబ్బాయి గురించి అడిగారు. యాక్చువల్గా ఆ అబ్బాయి కూడా లేడు, చనిపోయాడు. ఎలా సార్? దానికి రీజన్ ఏంటంటే, ఇట్లా మన ఇంట్లో స్టార్ట్ అయిన తర్వాత చాలామంది, అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేషన్స్ చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటారు కదా, ఇక అది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. ఓకే. నంబర్ ఆఫ్ రోజు 100 members పైన వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక ఈ ఇన్సిడెంట్ కొంచెం పెద్దది కదా, మీకు తెలిసిన ఒక ఇంట్లో జరగటువంటి, అందరూ వస్తూ ఉండేవాళ్ళు. ఇంక వస్తూ మమ్మల్ని ఏదో ఓదార్చడానికి అన్నట్టు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒకే మాట చెప్తూ ఉండేవాళ్ళు. అంటే నేను గమనిస్తుంది ఏంటంటే, 5 రోజుల్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే, మా ఊర్లో కూడా ఇలా జరిగింది,
మా విలేజ్లో కూడా ఇలా జరిగింది వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే మనల్ని ఓదార్చాలని ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళ బంధువులు ఇలా జరిగింది, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి చేసుకున్నాడు, ఒక అబ్బాయి ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది, పెళ్ళి లవ్ అని చెప్పి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు లేదా చంపుకుంటున్నారు, ఇది చెప్తున్నారు. నేను ఇవన్నీ గమనిస్తున్నాను అనమాట. గమనిస్తుండి 5th డే అనుకుంటా అండి, 5th డే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇది మన ఒక్కళ్ళు సఫర్ అవ్వట్లేదు, అవును ఇంత సఫర్ అవుతున్నాం కదా 5 days నుంచి తిండి ఇది లేకుండా కొన్ని వందల ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి ఎస్ అని చెప్పి థాట్ వచ్చి అప్పుడు నాకున్న ఫ్రెండ్స్ ద్వారా కొంచెం చూస్తే అసలు ఏం జరుగుతుంది సూసైడ్స్ మీద అడిగితే అప్పుడు చెప్పారనమాట. నాకు పోలీస్ ఫ్రెండ్ ఉంటే ఎవ్రీ 40 ఆ రికార్డ్స్ పంపించాడు అప్పుడు. అంటే ఎవ్రీ 40 secondsకి ఒక సూసైడ్ జరుగుతుంది. ఎవ్రీ 40 సెకండ్స్కి మొత్తం అంటే వరల్డ్ వైడ్గా ఎవ్రీ 40 secondsకి కూడా జరుగుతుంది. ఎవ్రీ 20 secondsకి ఒక అటెంప్ట్ చేస్తున్నారు, ఫెయిల్ అయినా కూడా. ఓకే అంటే అంత సీరియస్గా జరుగుతుంది అనేది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దాని మీద మాట్లాడటానికి ఇష్టపడట్లేదు, అదేదో చెప్పుకొచ్చారు. ఇంకా నేనేమంటున్నా అంటే ఆ థాట్స్తో ఉన్నాను అన్ని ఎంక్వైరీ చేసి. తర్వాత ఏంటంటే ఆ రోజు అంతా కూడా ఎక్కడెక్కడ బయట కాస్త డిప్రెస్గా అటు ఇటు తిరిగి వచ్చేసి, మీకు తెలిసి ఒక సిచ్యువేషన్లో వెళ్ళి ఎలా ఉంటుందో మీకు తెలిసి, ఇంకా ఒక నరకంలాగా ఉంటుంది. ఒక నరకం అంటే ఇంట్లో ఉండలేం, వాళ్ళు తిరిగిన ప్రదేశం కదా, ఆ పైన అలా జరగటం ఉండలేం, కానీ తప్పదు. ఒకళ్ళొకళ్ళు చూస్తాను. ఆ టైంలో మీకు అనిపించే సిచ్యువేషన్ అది, ఎందుకు నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతే కదా అని అనుకునే సిచ్యువేషన్ అది. అదంతా మాట్లాడిన తర్వాత నైట్ ఇంకా 2 అయిందండి. ఆ రోజు 2కి ఎక్కడి నుంచో వచ్చి ఇలానే హాల్లో పడుకున్నాను. అలా బడలిగ్గా పడుకున్నాను. ఆ టైంలో అనిపించిన ఇన్సిడెంట్ అనమాట ఈ ఫౌండేషన్ స్టార్టింగ్. అంటే ఏంటంటే అప్పుడు ఎందుకు మా స్పందన కనిపించినట్టు, అలా అంటే జస్ట్ అలా కనిపించి అడిగినట్టుగా, నాలాగే ఇలాగా చాలామంది చనిపోతున్నారు తెలిసి తెలియక, దీనికోసం ఏదన్నా చేయొచ్చు కానీ అన్నాను. అప్పుడు లేచి కూర్చోను, అట్లా అనిపించినాక లేచి కూర్చొని ఇలా ఎందుకు వచ్చింది ఇలా అని అప్పుడు ఆలోచించిన తర్వాత ఎవ్రీ 40 seconds కూడా జరుగుతుంది అంటున్నారు చాలామందిని. అప్పుడు ఒక డెసిషన్ లాగా నాకు థాట్ వచ్చింది. ఆ థాట్ మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేశాను. ఏంటంటే మనం ఏదైనా చిన్న ఫౌండేషన్ లాంటివి స్టార్ట్ చేసి స్టూడెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది కదా, కొంచెం లైఫ్ విలువ ఇంపార్టెన్స్ అని అట్లా షేర్ చేసాం. అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళిద్దో తెలియదు, కానీ థాట్ వచ్చింది, స్టార్ట్ చేసాం. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే అనగానే వెంటనే రిజిస్ట్రేషన్ చేసి January 2 మా పాప ఇలాగా జరిగింది. January 28 ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఓకే January 28 ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు అది స్టార్ట్ చేయటం, అంటే మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా పీపుల్ కదిలి వచ్చారు, అందరు స్టూడెంట్స్ అందరూ వచ్చేసి బాగా ఒక 1000 members అది స్టార్ట్ అయింది ఫౌండేషన్. January 28 ఫౌండేషన్ స్టార్టింగ్, ఇది ఆవిర్భావం. అది ఫౌండేషన్ స్టార్టింగ్ చూసినప్పుడు తను పోలీస్ స్టేషన్లో అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఇదంతా చూశాడంట ఫౌండేషన్ స్టార్టింగ్ ఇదంతా. ఓకే ఫౌండేషన్ స్టార్ట్ అయింది 28. పెళ్ళి ఆగిపోయింది మరి ఇక్కడ పోలీస్ కేసు అయింది కదా, అది ఆగిపోయింది. అది ఆగిన తర్వాత 28 ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. నేను ఇంకా పట్టించుకోవట్లేదు, మన కేసు వద్దు, ఫౌండేషన్ వర్క్ చేద్దాం ఏదన్నా అని మనం స్టార్ట్ చేసాం. తను చూశాడంట అది. అయితే ఏంటంటే ఫౌండేషన్ January 28 స్టార్ట్ చేశాం కదా, February 4 నేను మళ్ళీ ఇలా సేమ్ బయట నుంచి వచ్చి నైట్ 2కి 2:30కి పడుకున్నాను. 4కి వాష్రూమ్కి వెళ్ళేస్తే వచ్చేప్పటికి వాట్సాప్లో మెసేజ్ ఉంది. ఆ అబ్బాయి నాకు 2 పేజీలు లెటర్ రాశాడు. ఏమని? సేమ్ ఇదే, మేము నిజంగానే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితులు నాకు అనుకూలం కాలేదు, తను ఇలా అయిపోద్ది అనుకోలేదు, కానీ నా తప్పు జరిగింది, మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి, నా సైడ్ మిస్టేక్ ఉంది, బహుశా ఇలా జరగడానికి కారణం నేనే అని చెప్పి లెటర్ రాసి, నేను కూడా ఉండను, తను లేకుండా నేను కూడా చనిపోతానని నాకు లెటర్ రాశారు, మీరు చూసేపటికి ఉండను. ఇంక నేను వెంటనే అది 4కి చూసి వెంటనే స్టేషన్కి హడావుడికి వెళ్ళిపోయి మా బ్రదర్ వాళ్ళని పంపించి సిఐ గారు పాప వెంటనే అటు ఫోన్ చేశారు అక్కడికి. అన్నీ స్పీడ్గా చేసినా కూడా అప్పటికే తను కూడా హ్యాంగ్ చేసుకున్నాను, తను చనిపోయాడు. ఇంకా తర్వాత అది ఫౌండేషన్ ముందుకు పెట్టాం. ఇప్పుడు ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ సైడ్న ఆవిడో ఆయనో తెలీదు, వాళ్ళు ఏం సాధించిరో సార్ లిటరల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఏం అనొద్దు,
జరిగిందంటే జరిగేది అయిపోయింది. నేను ఇప్పటివరకు ఎవరిని మనం దూషించలేదు, ఏమనలేదు. కానీ సాధించింది ఏంటంటే మనకేం తెలియదు. 2 అంటే ప్రాణాలు, ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పంతాలు. ప్రతి ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఎంతోమంది ప్రేమికులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ అన్ని తీర్ల వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత కూడా రిజెక్ట్ చేయకుండా అట్లా ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత నిజంగా చాలా బాధాకరం సార్. అంటే మీరు ఎవరైనా సరే అప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటంటే నేను ఉండొద్దు, నేను నా స్పందన దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకునే టైంలో మీరు లేదు నాలాగా ఎవరు సఫర్ కావద్దు, స్పందనలాగా ఇంకెవరు ఉండొద్దు అని మీరు ఒక ఆశయం లాగా తీసుకొని ఇట్లా ఫౌండేషన్ స్థాపించడం అనేది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలను మీరు మారుస్తున్నారు, మార్చారు కూడా. నిజంగా అంటే మా సమాజం అందరి తరఫున కూడా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సరే ఇంకొకటి స్పందన ఫౌండేషన్ విషయానికి అంటే పక్కన పెడితే మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, ఈ కాలంలో అసలు భార్యాభర్తలు కలిసి ఉండడమే చాలా కష్టమైన రోజులు ఇవి. అటువంటివి జాయింట్ ఫ్యామిలీ అంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అసలు? అంటే అది ఆటోమేటిక్ సెట్ అయిందండి అంతే. ఎంతమంది సార్ బ్రదర్స్? ఇప్పుడు మా ఫాదర్ మదర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు కలిసే ఉంటాం అట్లా. నాకు ఒక బ్రదర్ అండి, మా బ్రదర్ తమ్ముడు. నాకు మ్యారేజ్ అయినాకైనా అలా ఉన్నాం, తనకి మ్యారేజ్ అయింది అలా ఉన్నాం, పిల్లలు 3 అలానే ఉన్నాం. అంటే ఇప్పటికీ అదే కలిసి ఉంది, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అంటే మామూలుగా సరే బ్రదర్స్ అంటే పుట్టినప్పటి మెయిన్ నుంచి ఎప్పుడైనా ఉంటారు. అండర్స్టాండింగ్, మెయిన్ బట్ అండర్స్టాండింగ్. తోటి కోడళ్ళ విషయానికి వచ్చేసరికి అట్లా ఉంటారు కదా. వాళ్ళు మాకంటే ఇంకా బాగానే ఉంటారు. అది మీ అదృష్టం అన్నమాట. అంటే మీ అదే family. బై గాడ్స్ గ్రేస్ ఒక అండర్స్టాండింగ్ అంతే. అవును, అవును. లేకపోతే ఇలాంటి సమయంలో ఇప్పుడు అలా తోడు లేకపోతే మన అవసరం లేదు. అమ్మో ఉండలేరు సార్ అసలు. ఇంకా మళ్ళీ ఒక్కతే పాప అనేసరికి వాళ్ళిద్దరూ ఉండటం వల్ల మా మిస్సెస్ కొంత వాళ్ళతో గడుపుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ. లేకపోతే చాలా కష్టం కదా. అందుకే అంటారు సార్ ఉమ్మడి కుటుంబం చాలా మంచిది, ఎన్నటికైనా ఒక మేలు అని ప్రాబ్లమ్స్లో అనేది. కూడా తోడు ఉంటారు. అవును, అంటే సంతోషంలోనే కాదు కష్టంలో కూడా పాలు పంచుకుంటారు అనేది ఇది నిజంగా చాలా చక్కటైన కుటుంబం సార్. సరే ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ స్థాపించారు కదా, దానికి ముందు మీరు చేసే వర్క్ ఏంటి అంటే? నాకు చిన్న చిన్న బిజినెస్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఒకటి, ఓకే, చిట్ ఫండ్ యాక్టివిటీ, అట్లా చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. పర్లేదు మంచిగానే మనం ఉన్నంత ఏరియాలో మనం పెద్ద కాకపోయినా మన ఏరియాలో మనం మంచిగానే బిజినెస్ చేసుకుంటున్నాం. ఆ బిజినెస్లో ఉండగానే ఈ ఇన్సిడెంట్ జరగటం. ఓకే. ఇంకా నేను టోటల్గా ఇప్పుడు ఫౌండేషన్ ఎక్కువ ఈ 4.5 ఇయర్స్ ఎక్కువ నేను ఫౌండేషన్ వైపు ఉంటాను. బిజినెస్ కొంచెం బ్రదర్ చూసుకుంటున్నాను, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను అంతే. అంటే సార్ ఇప్పుడు మీరు ఫౌండేషన్ స్థాపించినాక కూడా మీకు చాలామంది సెలబ్రిటీస్ కూడా మీకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోజా కానివ్వండి, తనికెళ్ళబరిని కానివ్వండి, వీళ్ళందరూ చాలామంది వచ్చారా సార్? అంటే అదే అండి, ఫౌండేషన్ స్టార్ట్ చేసిన రోజు మనకు తెలియదు ఎలా వెళ్ళాలని. ఓకే. కానీ డే ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి రంగం వాళ్ళు, అటు పొలిటికల్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్, సినిమా ఫీల్డ్ వాళ్ళు, మీడియా వాళ్ళు, అంటే కాజ్ ఉంది, ఇది అవసరం ఉందని అనుకొని అందరూ సపోర్ట్ చేశారు. మంచి పని చేస్తున్నారు కాబట్టి మా సపోర్ట్ ఉంటుంది. అందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు మనం ఎంతమందిని సేవ్ చేయగలిగాం, ఎంతమంది ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఎక్కడో మారుమూల స్టార్ట్ చేసిన ఫౌండేషన్ గుంటూరులో ఈరోజు 2 రాష్ట్రాలు, టోటల్గా ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు మనకి కమిటీస్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 10 జిల్లాల కమిటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. ప్లస్ ఒరిస్సా జరుగుతుంది, ఒరిస్సాలో జరుగుతుంది, కర్ణాటక జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది యాక్టివిటీస్. మరి ఈ స్థాయికి రాగలిగాం అందరు సపోర్ట్ చేయబట్టి రాగలిగాం. అంటే ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారంటే అసలు ఎన్ని జరుగుతున్నాయి అంటే దానికి ఏంటంటే ఒక వే ఆఫ్ అంటే ఎలా వెళ్ళామంటే ఫస్ట్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంటే జీవితం విలువైందని స్టూడెంట్స్ కొరకు. అక్కడికి వెళుతున్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ అంటే ఫౌండేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దానికి కొంచెం చిన్న చూపులు ఉంటాయి. ఫౌండేషన్ ట్రస్ట్ అనగానే దేనికోసం పెడతారు సంథింగ్ అలా ఉండటం అని. కొంతమంది ప్రోగ్రామ్ పెడతామంటే ఇప్పుడు వద్దులేండి అనేవాళ్ళు, అలా కూడా చేసేవాళ్ళు. కొంతమంది యాక్సెప్ట్ చేసేవాళ్ళు మంచి కార్యక్రమం అని. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఫస్ట్ కొంచెం ఎక్కువగా ఫేస్ చేసాం. అంటే మన బాధలో వెళ్ళి కూడా ఇంకా బాధ ఫేస్ చేసాం. అంటే ఎందుకంటే యూత్ కదా, వాళ్ళకి పూర్తిగా తెలియదు మనం ఎందుకు వచ్చామని. అది చూడగానే నేను లోనికి వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడటానికి సెటైర్లు వేసేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి ఏదో చచ్చిపోయిందంటరా, చచ్చిందంటరా, ఏదో మనం లవ్ చేయొద్దని చెప్పడానికి వస్తున్నాడు అనేవాడు, సెటైర్ వేసేవాడు. నేను అది వింటూనే వెళ్ళేవాడిని. కానీ మేము టీం ఎప్పుడైతే ఒక 5-6 వెళ్ళి చేసేవాడు, మళ్ళీ పెట్టేటప్పుడు వాళ్ళే బాగా పలకరించేవాళ్ళు. అవి ఒక 1 అవర్ ముందు ఒకలాగా, మీరు ఇచ్చిన స్పీచ్ తర్వాత ఒకలాగా. అంటే వాళ్ళకి తెలిసేది అప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లవ్ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు.
ప్రేమించొద్దని చెప్పలేదు. ప్రేమించకపోతే అసలు మనిషే లేడు. ప్రేమ మనిషికి కావాలి. కాకపోతే ఏంటంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు తెలుసుకోండి. ట్రూ లవ్ ఏంటి అనేది తెలుసుకోండి. ఇప్పుడు మోసపోయారని మీరు చచ్చిపోతున్నారు. యాక్చువల్గా ఒక చిన్న పాయింట్ తెలుసుకుంటే లవ్ చేయడం తప్పు కాదు, కానీ చేసిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇద్దరు రెండు సైడ్లు బోత్ ప్రాబ్లమ్స్. ఒక అమ్మాయిలు మంచివాళ్ళని కాదు, అబ్బాయిలు చెడ్డవాళ్ళు కాదు, రెండు సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం గమనించినప్పుడు ఈ 4 yearsలో అప్పుడు గమనిస్తే మనం ఏం చెప్తున్నామంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించారు, ఒకవేళ మోసపోయారు, అవతల వ్యక్తి మోసం చేశారు అనుకుందామండి. మోసం చేసినప్పుడు మోసం చేసిన అమ్మాయి కావచ్చు, మోసం చేసిన అబ్బాయి కావచ్చు, ముందే తెలిసిపోయింది కదా వాళ్ళు మంచివాళ్ళు కాదని. అంటే మంచివాడు కాదని ముందు తెలిసినప్పుడు వీళ్ళు ఇంకా హ్యాపీ అవ్వాలి. తను మంచివాడు కాదు అంటే నా లైఫ్లోకి రాలేదు కాబట్టి ఇంతటితోనే అయిపోయింది అని చెప్పి మళ్ళీ వేరే లైఫ్ మంచి లైఫ్కి వెళ్ళొచ్చు కదా. కానీ మోసం చేసిన వాళ్ళ కోసం మనం చనిపోతే మరి మన మీద నమ్మకం పెట్టుకున్నాడు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అసలు దానికి రీజన్ లేదు. మోసం చేసిన వాళ్ళ గురించి ఎందుకు చనిపోవాలి? ఇంకా బ్రతికి చూపించాలి కదా. అలాంటి మోటివేషన్ మనం స్టార్ట్ చేసినాక ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, యూత్ యాక్సెప్ట్ చేశారు. దాన్ని చేయటం ద్వారా వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేయటం, ఫౌండేషన్కి నిలబడటం చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చేసుకునే క్రమంలో అసలు ఎలా స్టార్ట్ చేసామో తెలియదు, కానీ ఎన్ని విషయాలు వింటూ వచ్చామంటే వన్ బై వన్ అంటే సమస్యలు ఒక సూసైడ్ అని కాదండి, అసలు దానికి కారణాలు చాలా వస్తున్నాయి. లవ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తున్నాయి. గమనించిన తర్వాత ఏంటంటే ఒక 1 year చూసిన తర్వాత మనం ఏం చేసామంటే హైదరాబాద్లో ఒక ఇంటలెక్చువల్ మీట్ పెట్టాం. అంటే సమస్య ఎక్కడైతే ఉందంటున్నారో వాళ్ళందరినీ పిలిచి, మనం అంటాం కదా జనరల్గా సినిమా అంతా చెడగొడుతుంది అంటాం, సినిమా వాళ్ళు చెడగొడుతున్నారు అంటాం. అలాంటి సినిమాలు ఆపేయమంటే ఆపుతారా? ఆపరు కదా. పోనీ ఇలా చూడొద్దు అంటుంటారా? చూడకుండా ఉంటారు, ఉండరు. మనకి కానీ దాని గురించి గంటలు మాట్లాడతాం, కానీ పాడైపోయింది అంటాం, కానీ సొల్యూషన్ ఏంటి? లేదా టీవీ సీరియల్స్ పాడు చేస్తాయి అంటాం, లేకపోతే ఏమంటామంటే మొబైల్ వచ్చి చెడగొట్టింది అంటాం. మరి మొబైల్ వాడద్దు అంటుంటారు వాళ్ళు, ఉండరు. అంటే ఇవన్నీ కూడా సమస్యలు మాట్లాడుకుంటే చర్చ అయ్యిద్ది, కానీ సొల్యూషన్ రాదు. అందుకే నేనేమంటే ఒక ఇంటలెక్చువల్ మీట్ పెట్టి మొత్తం 15 రంగాల నుంచి, పోలీసు డిపార్ట్మెంట్, జ్యుడిషియల్, అట్లా అందరి నుంచి ఒక 4 మెంబర్స్ని పెట్టి వాళ్ళందరితో ఒక మీట్ పెట్టి దీనికి సొల్యూషన్స్ ఏమైనా చెప్పండి సార్ అని అడిగితే 12 hours జరిగిందండి ఆ ప్రోగ్రామ్. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. వాళ్ళు ఒక 39 సొల్యూషన్స్ ఇచ్చారు. ఇలా చేస్తే బాగుంటుంది, అంటే పిల్లల మానసిక వృద్ధి కోసం. అప్పుడు వాటిలోంచి మెయిన్ సొల్యూషన్ 2-3 తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఆ మెయిన్ సొల్యూషన్ 2-3 తీసుకొని వాటి మీద వర్క్ చేస్తున్నాము. దానిలో భాగం ఏంటంటే ఈ మూమెంట్లో మీరు చేసే పనులు మీరు ఎంతకాలం అని చేయలేరు, అంటే జనం కావాలి, కలిసి వస్తేనే మనం చేయగలం అని చెప్పి. అంటే అప్పుడు ఒక వర్గం చూపించారు. అదేంటంటే టీచర్స్ కనుక మీకు సపోర్ట్ చేస్తే, అంతే కదండి, పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు, టీచర్స్ కనుక మీకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అన్నప్పుడు, అప్పుడు మేము ఇక టీచర్స్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు దగ్గర ఒక 10,000 మంది టీచర్స్ని కలవటం, వాళ్ళల్లో మ్యాక్సిమం 2,000 మంది పైగా మనకు వాలంటీరింగ్గా ముందుకు రావటం. వాళ్ళు ఉన్న ఏరియాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ 1 day అయినా సరే ఒక 200 మెంబర్స్కి ఒక క్లాస్ చెప్తారు దీని మీద. అప్పుడు ఏమవుతుందంటే 26 జిల్లాల్లో ఉన్న కమిటీస్ ఎక్కడ వాళ్ళు అక్కడ చెప్పినా కూడా మనకు కొన్ని వేల మందిని మంత్లీ రీచ్ అవుతున్నాం. వాళ్ళు వాలంటీరింగ్గా చేస్తుంటారనమాట, జీవితం గురించి వాటి గురించి. అక్కడ టీచర్స్ని మనం తీసుకోవడం ద్వారా కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాం. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసిన వాటికి కూడా అంటే టీచర్స్ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారని మీరు అన్నారు కదా. మీరు అంటే ఎప్పుడైతే ఫౌండేషన్ స్టార్ట్ చేశారో చాలామంది లైఫ్స్ని మీరు మార్చారు కూడా. మీరు విన్న క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే స్టార్ట్ చేసిన నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి. అంటే ఎలా ఉండేవంటే షాకింగ్గా ఉంటాయి ఒకసారి వింటే. ఎట్లాగంటే నేను కాదు, మన కమిటీ మెంబర్స్ కూడా అవి ఎక్స్పీరియన్స్ అయ్యారు. నేను ఎక్స్పీరియన్స్ అని 2-3 చెప్తానండి. ఫస్ట్లో నేను పేరేచర్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఫార్మసీ కాలేజీ, అంటే కాలేజీ పేరు చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ 2:30 ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఈవినింగ్ 4:30 ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 250 స్టూడెంట్స్ కూర్చున్నారు.
అందరూ ఫార్మా వాళ్ళు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, మంచి ఎడ్యుకేటర్స్. వాళ్ళ నుంచి ఒక అతను వచ్చేసి అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతున్నాము, ఇంకో అతను వచ్చేసి నన్ను గట్టిగా ఊపేస్తున్నాడు. ఆ, మన వాళ్ళు చూసి నన్ను కొడుతున్నాడేమో అనుకొని పరిగెత్తుకొచ్చారు. అంటే ఏదైనా లవ్ చేయొద్దా అలా అని కొంతమంది ఇంట్రెస్ట్ లేకని. కానీ అది కాదు, అతను వచ్చింది ఏంటంటే ఎమోషన్ అయిపోతున్నాడు అసలు. ఎమోషన్ అవుతుంది అంటే అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఏంటమ్మని అడిగితే, ఈరోజు ఈ ప్రోగ్రామ్ నా కోసమే మీరు వచ్చినట్టున్నారు, యాక్చువల్లీ ఈరోజు 5కి నేను ఇంటికి వెళుతూ ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాను అనుకున్నాను ఓ, అంటే తను ఎమోషన్ అయిపోతున్నాడు అనమాట. ఓకే. ఏదో ఎవరో అమ్మాయి తెలుసు తనతో రిజెక్ట్ చేసింది, దాన్ని తట్టుకోలేక 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నాడంట. నిన్న ఈవినింగ్ నేను చేసుకోవాల్సింది మళ్ళీ మిస్ అయింది, ఈరోజు ఫస్ట్ వెళ్ళేటప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను. నాకుంది మా అమ్మ ఒక్కటే, ఫాదర్ కూడా లేరండి. ఇప్పుడు మా అమ్మ కోసం నేను బతకాల్సింది పోయి ఇలా చేయాలనుకున్నాను. నా లైఫ్ నిలబెట్టారు సార్ అని చెప్పి ఆ రోజు అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూసాం. ఎన్నో. ఒకసారి ఖమ్మంలో చూస్తాం. ఒకసారి ఒక అమ్మాయి వచ్చేసి ఎవరైతే స్పీకర్గా వచ్చారో, వేరే స్పీకర్ శ్రీనివాస్ గారని మాట్లాడదాం, అంతా అయిపోయిన తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటే తను వచ్చి సేమ్ సిచ్యువేషన్, ఈరోజు మీరు నా కోసం ప్రోగ్రామ్ పెట్టారని. ఇలాంటి అన్ని ఏరియాస్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి గమనించింది ఏంటంటే, అఫీషియల్గా మనం చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా ఈరోజు ఒక 10 lakhs to 12 lakhs స్టూడెంట్స్ కలిసాము ఈ 4.5 yearsలో. ఫిజికల్ ప్రోగ్రామ్స్ 1000 above ఫిజికల్ ప్రోగ్రామ్స్ చేస్తాం, 500 ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తాం. వీళ్ళు కలవటం ద్వారా అఫీషియల్గా అంటే అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు అందరూ చేయలేరు. నేను ఇలా ఉన్నాను, డిప్రెషన్లో, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, ఇలా అందరూ చెప్పలేరు. కానీ అలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు త్రూ మెయిల్ కానీ, లేదంటే మన ఆఫీస్కి వచ్చి కానీ, వాట్సాప్ ద్వారా కానీ చెప్పిన వాళ్ళు 1000 మంది పైగా ఉన్నారండి. ఇప్పుడు 1000 మంది పైగా మేము సేవ్ అయ్యాము అని చెప్తే, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా కింద కాలమ్స్లో ఉంటాయి. ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మేము మా ఆలోచన మార్చుకున్నాం మా పేరెంట్స్ కోసం అని ఉంటాను. అంటే అలాగా 1000 మంది పైగా ఇప్పటివరకు సేవ్ అయ్యారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉండటం వల్లే ఫౌండేషన్ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే సార్, నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో బార్డర్ల సైనికులు అంటారు చూడండి, వాళ్ళు కనిపించే వాళ్ళైతే మీరు కనిపించని వాళ్ళు సార్. ఎందుకంటే అసలు నిజంగా మీలాంటి వల్ల కొన్ని లక్షల మంది సేవ్ అయ్యారు సార్. అంటే కొన్ని లక్షల ఫ్యామిలీస్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే తెలియదు సార్. అంటే ఇప్పుడు మనం మాట్లాడొచ్చు, కూర్చొని ఏదో సింపుల్గా మాట్లాడుతున్నారని అనుకోకుండా ఎంత వాల్యుబుల్ పాయింట్స్ సార్. అంటే ఒక మనిషి జీవితాన్ని చేంజ్ చేస్తున్నాయి కంప్లీట్గా. మీరు మాట్లాడే మాటలే కానివ్వండి, ఏదైనా సరే నిజంగా చాలా గ్రేట్ సార్. అసలు అంటే నెక్స్ట్ మీరు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు మరి? అది యాక్చువల్లీ మీరు చెప్పిన సంతోషమే, కానీ మనం చిన్న పార్ట్ స్టార్ట్ చేసాము. కానీ ఇంతమంది మూమెంట్లో కలిసి రావటం, యూత్ కానీ టీచర్స్ కానీ అందరూ, వాళ్ళకి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడి నుంచి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా రూపాయి కూడా ఉపయోగం ఉండదు. మంచి ఉద్దేశం అని కలిసి వచ్చారు. పేర్లు 3000 మంది పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ అందరికీ మాత్రం చెప్తాను. అంతమంది ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు ఎక్కడో చోట, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాము, ఇప్పుడు వేరే మండపేటలో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక టీచర్ గారు చేస్తున్నారు. ఓకే. నిన్న 2 చేశారు వేరే చోట. అంటే అట్లా జరుగుతూనే ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఆ టీచర్స్ అంటే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాలంటీర్సే అనుకోండి, మరి వాళ్ళకి అంటే మీరు ఏమైనా చెప్తారా, ఈ విధంగా చెప్పండి అట్లా ఇట్లా అని మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఎందుకంటే మనం ఏదైతే 8th, 9th, 10th క్లాస్ కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాము, ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఒక ప్రోగ్రాము. సపరేట్ వాళ్ళ స్టేజ్ పేరెంట్స్ వైస్ సపరేట్, ఓకే, సైకాలజిస్ట్ సపరేట్ అనమాట, డిగ్రీ స్టూడెంట్స్ సపరేట్, ఇట్లా మొత్తం 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గ్రేట్. టీచర్స్ సపరేట్ ఉంటుంది. మనం ఏంటంటే వాలంటీరింగ్గా వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ పెడతాము, వచ్చారనుకోండి బిల్డింగ్, నెలకు ఒక 2 hours ఇవ్వమంటాం. మీ లైఫ్ అంతా మీదే, నెలకు ఒక 2 hours వాలంటీరింగ్ ఇస్తే 2 ప్రోగ్రామ్స్ చేశారంటే 400 మందికి చెప్పొచ్చు, లేదా 300 మందికి చెప్పచ్చు. ఇలా ఒక్కళ్ళు చేస్తే 200, 100 మంది చేస్తే 20,000 మంది అవుతారు. ఇలా మన మూమెంట్ కలుపుకుందామని అట్లా ఫస్ట్ నుంచి అలా వస్తున్నప్పుడు ఇంతమంది చేశారు కాబట్టి అంతమందిని మనం సేవ్ చేయగలిగాం. వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అంటే సార్ ఇప్పుడు మారుతున్న కాలంలో అంటే ఎట్లుందంటే జనాలల్లో ఎవరికి కూడా ఓపిక ఉండట్లేదు. ముఖ్యంగా అంటే ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే పేరెంట్స్ పెంచే గారాబం వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో కానీ ఒకప్పుడు ఉన్నంత సూసైడ్ రేటింగ్ ఇప్పుడు చాలా పెరిగిపోతుంది అనమాట రాను రాను. నిజంగా మీరు తీసుకున్న స్టెప్ చాలా గ్రేట్ సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి?
నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇది 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఓకే. మీకు కింద చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సూసైడ్ ప్రివెన్షన్ కోసం స్టార్ట్ చేసాం. ఓకే. కానీ వెళ్తున్న జర్నీలో సూసైడ్ ప్రివెన్షన్ ఒకటే కాదు, ప్రాబ్లం అది ఒకటే కాదు, ఓకే. ఇంకా ఫ్యామిలీస్లో రకరకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే అందరూ కలుస్తున్నారు కదా, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సలహాలు వస్తాయి, అవును, లేదా మీడియా నుంచి కొన్ని సలహాలు వస్తాయి, సినిమా ఫీల్డ్ కొన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమైందంటే ఒక సూసైడ్ వల్ల ఫ్యామిలీస్లో ఇబ్బంది అని కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇళ్లలో. అది అట్లా ఉన్నా కూడా పిల్లలు అలా ఉన్నా కూడా ఫ్యామిలీ సఫర్ అవుతూనే ఉంటుంది కదా. కానీ బయటికి చెప్పుకోలేము. సమస్య బయటికి చెప్పుకుంటే ప్రాబ్లమే, మనం దాచిపెట్టుకుంటే ప్రాబ్లం కాదు. అలా దాచిపెట్టుకున్నటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉంటున్నాయి. ఆ ప్రాబ్లం అంటే మీకు చెప్పాలంటే సింపుల్గా పిల్లలు సరిగా మాట వినకపోయినా, డ్రగ్ ఎడిక్ట్స్ అయినా, లేకపోతే లవ్ అని చెప్పి అటు ఇటు వెళ్ళిపోవడం చూస్తున్నాం కదా. అలా పెట్టిన ఆ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి కదా. అంటే ఏంటంటే సూసైడ్ ప్రివెన్షన్ ఒకటే మనం చేయటం కాదు, ఇంకొంచెం మనం ఏదో చేయాల్సింది ఉందని చెప్పి అప్పుడు ఇంటలెక్చువల్ మీట్ పెట్టిన ద్వారా మెంటల్ హెల్త్ మీద మనం వర్క్ చేయాలి. మీరు అన్నట్టు కరోనా తర్వాత కూడా చాలా ఎక్కువగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అన్హెల్త్ డిజార్డర్స్ రావడం, స్ట్రెస్ పెరగటం, ఓపిక లేకపోవడం, అసలు ఓర్పు లేకపోవడం, మనిషికి చిన్న చిన్న వాటికే టెంప్ట్ అయిపోవడం, గొడవలు పడటం, లేదంటే సూసైడ్ దాకా వెళ్ళిపోవటం. సినిమాకి లేట్ అయిందని కూడా సూసైడ్కి వెళ్ళి కేసులు చూస్తాం, చాలా చూస్తున్నాం కదా. అదేంటంటే ఆ విన్నప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసే ఫ్యామిలీకి మాత్రం అది తెలుసు, అది నాకు తెలుసు. జనరల్గా మీడియాలో న్యూస్లో చూస్తే మర్చిపోతాం, మనం ఎందుకు చాలా చూసాం. కానీ ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు, జీవితాంతం ఉంటుందండి అది. వరకు పైకి మీరు అన్నారు మనం ఉంటాం కానీ లోన్ మాత్రం రగులుతూ ఉంటుంది. ప్రతి సంఘటన, ఎక్కడ మ్యారేజ్కి వెళ్ళామంటే ప్రాబ్లం, ఎక్కడైనా కార్యక్రమంకి వెళ్ళామంటే ప్రాబ్లం. ఇప్పుడు నేను కార్యక్రమం చేసి నేను చెప్పి రావాలంటే అక్కడ కనీసం స్పీచ్ ఇచ్చేవాళ్ళంటే మా అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు, అది వింటూ ఉండాలి. నేను అక్కడ కూర్చొని దారుణం సార్ అది వినాలి, ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, అది మళ్ళీ రూమ్కి వచ్చి బాధపడుతూ కూర్చోవాలి. ఇది జీవితాంతం ఉండే నరకం. ఎందుకంటే ఫౌండేషన్ పెట్టేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు, కొంతమంది ఎంకరేజ్ చేశారు. కానీ కొంతమంది వచ్చి ఏమన్నారంటే నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు, వద్దన్నారు. ఎందుకంటే మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపో, కొన్ని రోజులు మర్చిపోతావు గాయం, కొత్త పనుల్లో కొత్త యాక్టివిటీస్లోకి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు ఫౌండేషన్ పెట్టుకుంటే నేనేదో చెప్తాను జనాలకని చెప్పి బయలుదేరితే ప్రతిరోజు మీ అమ్మాయి గురించి మాట్లాడాలి. అడుగుతూనే ఉంటారు, మాట్లాడాలి. ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ చూడాలి. ఆ సాంగ్స్ పిల్లల కోసం మీరు మోటివేషన్ కోసం వేస్తారు, కానీ నువ్వు కూడా కూర్చొని చూడాలి. అదేమవుతుందంటే నీ ఆయుష్ 20 సంవత్సరాలు తగ్గించేస్తుంది. కుళ్ళుకొని అలా నిర్ణయం వద్దని కొంతమంది సలహా ఇచ్చారు. బట్ ఆలోచించి నేను ఇటువైపే మొగ్గు చూపాను. ఓకే, అది పెయిన్ అయితే ఉంటుంది కానండి, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా మీతో మాట్లాడుతున్నా నాకు ఉంటుంది అలా. కానీ ఏంటంటే ఇంతమంది సేవ్ అవుతున్నారు కదా. మా మిస్సెస్ దగ్గరికి వచ్చి ఫోన్లు చేస్తుంటారు, రోజు అన్ని ఏరియా నుంచి ఫోన్లు చేస్తుంటారు. తిన్నారా, పడుకున్నారా, అప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంటుంది. ఓహో, వీళ్ళందరికీ ఉపయోగపడటానికి దేవుడు మా అమ్మాయిని వాడుకున్నాడేమో. అంటే సార్ నిజంగా అంటే మీరు తీసుకున్న స్టెప్ ఎలా ఉందంటే నిజంగా మీ ఫ్రెండ్స్ అన్నట్టు అంటే ఒక 20 సంవత్సరాల ఆయుష్ తగ్గించుకుంటామని వాళ్ళు అన్నది. అంటే ఇప్పుడు ప్రతి ఒకటి సార్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, చెప్పక తప్పలేదు, పేరులోనే స్పందన అని ఉంది, మీ అమ్మాయి కూతురు నేము. ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇంకా, కానీ ఎంతోమంది జీవితాలను అయితే మార్చింది సార్, చాలా మంది జీవితాలను అయితే మారుస్తుంది. బట్ అందరు అనుభవించే నరకాన్ని సగం మీరే తీసేసుకున్నారు. మీరు ఆల్రెడీ అనుభవించే నరకం ఒకటైతే వాళ్ళందరూ పడే బాధను కూడా మీరు తీసేసుకున్నారు, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి. ఇంకా అభివృద్ధి చెందాలి సార్ ఈ ఫౌండేషన్, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలవాలి. చాలామంది వాలంటీర్స్ జాయిన్ అవ్వాలి. మీరు చెప్తుంటే నాకు జాయిన్ అవ్వాలని ఉంది, మీ దగ్గరికి వచ్చి ట్రైన్ తీసుకోవాలని ఉంది. నిజంగా ఉంది సార్, నాకైతే చూద్దాం. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. నేను అదే చెప్తాను, మనకి మీటింగ్స్లో నేను చెప్పేది ఏంటంటే చాలామంది పెద్ద వాళ్ళు అటెండ్ అయ్యారు, మీరు చూశారు కదా. మీరు అన్నట్టు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతోమంది అటెండ్ అయ్యారు. పిల్లలకి అంటే వాళ్ళు రావటం వల్ల ఫౌండేషన్ ఏదో అయిద్దని కాదని నేను చూసేది. ఒక సెలబ్రిటీ చెప్పడం వల్ల కొంత ఎక్కువ వింటారు. ఇప్పుడు మనం ఎవరో తెలియదు ఎవరికి, కానీ ఒక కలెక్టర్ గారు చెప్తే ఎలా ఉంటుంది. మనకి ఎంతోమంది ఐఏఎస్లు అటెండ్ అయ్యారు, ఐపీఎస్లు అటెండ్ అయ్యారు, ఈవెన్ గవర్నర్స్ కూడా అటెండ్ అయ్యారు. మన ప్రోగ్రామ్ మన మేడం కూడా అటెండ్ అయ్యారు చాలా చక్కగా. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతోమంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ రాలేకపోయినా కూడా మనకు ఒక బయటలాగా కూడా ఇచ్చి పంపించారు స్టూడెంట్స్ వరకు, ఇలా చేసుకోవద్దని. అంటే ఏంటంటే వాళ్ళంతా రావటం వల్ల ఏంటంటే ఆ వర్క్
ఎక్కువ ఇంపాక్ట్ చూపించిద్దని ఉద్దేశమే. అదే మనకు గొప్ప రావాలి, క్రెడిట్ రావాలి కాదు. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మనం చేసే పని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అలా కూడా అన్ని వర్గాలను కలుపుకున్నాం అనమాట. అన్ని వర్గాలు కలుపుకొని మనం వెళ్తున్నాం. దానిలో భాగం ఈరోజు ఈ ఫలితం చూడటం. మీరు కూడా వాలంటీర్కి వస్తారంటే చాలా సంతోషం. నేను అదే చెప్తాను. ఎందుకు అక్కడ ఈ మాట నేను ఎక్కువ వాడతాను అండి, స్వార్థం అనేది ఉండాలి మనకి, కొంచెం సెల్ఫిష్ అనేది కామన్ అందరికీ. మన పిల్లలు బాగుండాలి, అవును, అది కావాలి, కామన్ మనిషి కోరుకుంటాం. కానీ నేను ఒకలా చెప్తాను ఏంటంటే, మన పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్పలేదు, మన పిల్లలు చదువుకోవాలనుకోవడం తప్పలేదు, పెద్ద ఉద్యోగాలు చేయడం తప్పలేదు. కానీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు ఒక్కళ్ళే బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి, మన పక్కింటి వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి. ఎందుకంటే మనం రేపు వాళ్ళు ఉంటాం, రేపు ఉండం. కానీ మన పిల్లలు ఆ పిల్లలతో కలిసి రేపు ఇంకా 50 సంవత్సరాలు ఇక్కడ జీవించాలి. అప్పుడు వాళ్ళు బాగుంటేనే వీళ్ళు బాగుంటారు. అంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ వల్ల వీళ్ళకి ఏం కాదు. కానీ మన పిల్లలు ఒక్కళ్ళు బాగుంటే చాలు అనుకుంటే, అదే పిల్లలు ఇంకో చోట పెరిగిన పిల్లల దగ్గర నుంచే సమస్యలు వస్తుంది, అంతే కదండి. ఇంకో చోట ఎక్కడో చోట పెరిగిన పిల్లలు వాళ్ళు కూడా ఆ పిల్లల వల్లే సమస్య వస్తున్నాయి. అంటే మనం బాధ్యతగా, మన వంతుగా మనం దానికి ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు. మనం ఎక్కడో ఏ జర్నీలో కావచ్చు, మనం వెళ్ళే చోట ఎవరైనా పిల్లలు కనపడే మిస్టేక్ చేస్తారనుకోండి, మనం వాళ్ళకి చెప్పడం తప్పేం లేదు, సరి చేయడం తప్పేం లేదు. ఇది మనం పంపిస్తున్నప్పుడు ఏంటంటే అందరు ముందుకు వచ్చి. అవును సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఈ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి చూడండి, అంటే ఇప్పుడు నారాయణ స్కూల్ కానివ్వండి, శ్రీ చైతన్య స్కూల్ కానివ్వండి, ఇటువంటి స్కూల్స్లలో మీరు వెళ్ళారా సార్, కన్సల్ట్ చేశారు? చేయించారు, వాళ్ళు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయించారు. నారాయణ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే అటువంటి స్కూల్స్ మేము మామూలు గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాం. కానీ రెసిడెన్షియల్ ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా వరకు మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, కాలేజెస్ అంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క స్కూల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ అంటే ఈ ప్రతి ఒక్క దాంట్లో కూడా, అంటే ఇంక్లూడ్ ఏవైనా కంపెనీస్ కానివ్వండి, అంటే ఎక్కడైతే ఈ పీపుల్ ఎక్కువ ఉంటారో అక్కడ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా జరిపించాలి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను విన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి ఒక నలుగురు ఐదుగురికి కాదు సార్, అసలు ఎంతోమందికి నేను చెప్పగలను. నా వల్ల అయ్యో ఎవరో ఒకరు కొంచెం చిన్న మార్పు వచ్చినా చాలు కదా సార్. అసలు తెలియకుండా జరిగిపోద్ది. ఒకరికి 10 మంది, మీరు ఒకరికి 10 మంది చెప్తే తెలియకుండా వెళ్ళిపోతుంటుంది అంతే. అవును సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పటి వరకు ఒక 3000 మంది వాలంటీర్స్ ఉన్నారు అట్లానే, మరి మీరందరూ కలవడానికి ఒక బిల్డింగ్ లాగా అట్లా ఏమన్నా ఉందా సార్ సపరేట్గా ఇట్లా కలవడానికి కోసం? ఇప్పటివరకు అట్లే ఉందండి. మనకి ఏంటంటే ఫస్ట్లో కొంచెం, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్లో మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి, కలవడానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏంటంటే మీరేం బయట పెట్టుకోవద్దు, మా కాలేజీలో కూడా చేసుకోండి ప్రోగ్రామ్, ఇలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటుంటాం. నేను ఈ సంవత్సరం కూడా 26 జిల్లాల కమిటీలతో మీటింగ్ ప్లాన్ చేసుకున్నాను. తర్వాత తెలంగాణ 10 జిల్లాలు ప్లాన్ చేసుకున్నాను, పాత 10 జిల్లాలు. అది వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఒక స్కూలు, ఒక కాలేజీ వాళ్ళు మనకి ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలా చేసామంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఏదైనా హోటల్స్లో కాన్ఫరెన్స్ హాల్స్లో పెట్టుకునేవాళ్ళం. సెకండ్ ఇయర్ దాటిన దగ్గర నుంచి మాత్రం అందరు సపోర్ట్ చేస్తున్నారు, మా కాలేజీలో పెట్టుకోండి, మా దాంట్లో పెట్టుకోండి అని. అలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి, అలా వెళుతున్నాం. బట్ అయితే ఏంటంటే, మీరు ఇందాక అడిగిన దానికి ఫ్యూచర్ ప్లాన్ ఏంటని అడిగిన దానికి, యాక్చువల్లీ ఈ 4 years జర్నీలో గమనించింది ఏంటంటే, ప్రాబ్లమ్స్ సూసైడ్ ప్రివెన్షన్ కోసం స్టార్ట్ చేశాము. తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పిల్లలను చూసాము. దీని తర్వాత ఆలోచన విధానంలో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశామండి. 8 Elements of Wellness అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. స్టూడెంట్స్ కొరకు సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, టీచర్స్ కొరకు సపరేట్ ఉంది, పేరెంట్స్కి సపరేట్ ఉంది, ఇవన్నీ సపరేట్ ఉన్నాయి కదా. కానీ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి అందరికీ, ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రోగ్రామ్. అసలు మనం సూసైడ్ గురించి ఎక్కువ మాట్లాడే బదులు అసలు థాట్సే రాకుండా చేస్తే ఎలా ఉంటుంది? అవును, ఎగ్జాక్ట్లీ. ఒక మనిషికి పర్ఫెక్ట్గా ఉంటే అసలు థాట్సే రావు. ప్లస్ ఇంకొకటి ఏదైనా చేయాలనే ఆలోచన ఉండదు. నేను ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆ వ్యక్తి ఉన్న చోట అంతా మంచిగానే క్షేమంగానే ఉండే విధంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అది 8 Elements of Wellness అని చేసాం. యాక్చువల్లీ ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, అన్ని దేశాల్లో ఎప్పటి నుంచో మాట్లాడుతుంది, కొన్ని చోట్ల బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు. అందుకని అది మనం టేకప్ చేసాం. ఏంటంటే ఆ 8 Elementsలో ఏంటంటే ఫిజికల్ వెల్నెస్ అండి. ఫిజికల్ వెల్నెస్ ముందు అసలు ఫిజికల్ వెల్నెస్ అంటే ఏం చేపిస్తారు సార్? అంటే తను ఫిజికల్ వెల్నెస్ అంటే తను ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఫిజికల్ దేహం ఉందో
దీన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవటం ఎలా? ఓకే. ఇప్పుడు మీరు చూసారా, మన ఇళ్ళల్లోనే మనం బ్యాక్కి వెళ్తే మన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే మా అమ్మమ్మ గారు మా తాతగారు 100 years బతికారంటారు. అవును. ఉన్నారు కదండి, మన ఇళ్ళల్లో ఉంటారు చూడండి అంటారు. తర్వాత మన పేరెంట్స్ వచ్చేప్పటికి 70, 75. ఇప్పుడు జనరేషన్ చూడండి 25 years 30 years వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, సడన్ గా కూర్చున్న చోటే. ఇప్పుడు భోంచేసి చనిపోయారు అనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ప్లస్ 30 yearsకే గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తే కానీ టిఫిన్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎట్లా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది చూడండి. మరి ఇలా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ 2 generations బ్యాక్ చూస్తే 100, 75 హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇలా ఉంది. ఇలా ఉంటే అసలు ఎప్పుడైతే ఫిజికల్ వెల్నెస్ కరెక్ట్, ఫిజికల్గా సరిగా లేరో మెంటల్గా కూడా సరిగా ఉండలేరు. కాబట్టి ఫస్ట్ ఫిజికల్ వెల్నెస్, 2 ఎమోషనల్ వెల్నెస్ అండి. ఎమోషనల్ వెల్నెస్ అంటే మానసిక క్షేమంగా లేరనుకోండి, చాలా మనం అనుకునే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎంత పర్సంటేజ్ పెరుగుతుందంటే అప్పుడు ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కోట్ ఇచ్చిందండి, మెంటల్ హెల్త్ ఈజ్ హ్యూమన్ రైట్ అని. అంటే అంత సీరియస్గా తీసుకుందనమాట, అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది ఎమోషనల్ వెల్నెస్. చూడండి మీరు ఓవర్కి ఎమోషన్స్ కంట్రోల్ తప్పిపోతున్నారు కదా, గొడవలు. మీరు అంటే నాకు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండలేదంటే వాళ్ళు అడిగితే ఎందుకు కలిసి ఉండే అంటే వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉంటుంది అంతే. దానికి తట్టుకోలేరు, ఓర్పు లేదు. పిల్లలు ఓర్పు లేదు. టీవీ రిమోట్ లాక్కున్నందుకు సూసైడ్ చేసుకుని పిల్లల్ని చూసాం, రీఛార్జ్ చేయించినందుకు చేసిన వాళ్ళని చూసాం. అలాంటివి అంటే ఎమోషనల్ వెల్నెస్. 3 వచ్చే సోషల్ వెల్నెస్ అండి. సోషల్ వెల్నెస్ అంటే సామాజిక క్షేమం. సహజంగా ఇందాక నేను చెప్పిన పాయింట్, మనం బాగుంటే చదువుకుంటాం భ్రమ. మన సమాజంలో ఉన్నాం, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అప్పుడు మాత్రమే మనం కూడా బాగుంటాం. సోషల్ వెల్నెస్ మనిషికి ఇచ్చే రెస్పెక్ట్, మనిషికి ఇచ్చే విలువ. 4వది వచ్చేసి స్పిరిచువల్ వెల్నెస్, దైవిక క్షేమం. అంటే దైవత్వం అంటే ఏంటి, నిజమైన దైవత్వం అంటే ఏంటి, అది పిల్లలకి ఖచ్చితంగా తెలుసుంటే నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది. తర్వాత 5 వచ్చేసి ఫైనాన్షియల్ వెల్నెస్, ఆర్థిక క్షేమం. దానివల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. తర్వాత వచ్చేసి ఇంటలెక్చువల్ వెల్నెస్, జ్ఞానం. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి మీరు బాగా గమనించలేదు. ఈరోజు ఉండే చదువుకున్న వాళ్ళని జ్ఞానవంతులు అనుకుంటున్నాం, కానీ బాగా చదువుకున్న వాళ్ళు మన అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. అవును, అది జ్ఞానం కాదు, అది అతి తెలివి కదా. అందుకని చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానం పల్లెటూరులో ఉన్న రైతుకు ఉన్నది కూడా మనకి లేదు, మనం చెప్పలేము అది. అంటే అదే ఇంటలెక్చువల్ వెల్నెస్. తర్వాత కల్చరల్ వెల్నెస్. కల్చర్ అండి, అంటే కల్చర్ అనేది ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న నీటిపారుదలను బట్టి, అక్కడ ఉన్న నేలను బట్టి కల్చర్ ఏర్పడుతుంది. దానికి మతానికి మనం ముడిపెట్టకూడదు. కల్చర్ అనేది మనం గౌరవించాలి. ఇప్పుడు రాయలసీమ వెళ్తే ఒక కల్చర్ ఉంటుంది, తెలంగాణ వస్తే కల్చర్ ఉంటుంది, మనం గౌరవించాలి. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే గౌరవించాలి, తప్పదు. అంతేగాని ఇది నాది కాదు అనకూడదు. అది అక్కడ ఉన్న కల్చర్ మన కల్చరల్ వెల్నెస్. అది ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్విరాన్మెంటల్ వెల్నెస్. ఎన్విరాన్మెంట్ ప్రకృతి క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ఈ 8 విషయాల మీద పరిపూర్ణ అవగాహన కల్పిస్తే ఒక మనిషికి తను ఎక్కడికి వెళ్తాడండి. 8 విషయాలు, ప్రకృతి గురించి అవగాహన, ఫైనాన్షియల్ గురించి అవగాహన, అంటే సమాజం గురించి అవగాహన, తన జ్ఞానం గురించి అవగాహన. ఈ 8 విషయాల్లో క్షేమంగా ఉండాలంటే నువ్వు ఇలా జీవించాలి, అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు ఎక్కడ ఏదన్నా చదువుకో, లైఫ్ కోసం ఏదన్నా చదువుకో, నువ్వు డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, ఏది చదువు, కానీ ఇది వచ్చేసి జీవితం కోసం. డాక్టర్గా ఉన్నావు, మంచి డాక్టర్గా ఉంటే వెళ్ళా, ఇంజనీర్గా ఉన్నావు, మంచి ఇంజనీర్గా ఉంటే వెళ్ళా. ఈ 2 డిఫరెన్స్ ఉంది. దానికి 8 ఎలిమెంట్స్ వెల్నెస్ అని ఒక సబ్జెక్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రయోగాత్మకంగా చేసాం ఆంధ్ర తెలంగాణలో. అంటే మంచి రిజల్ట్స్. అంటే టీచర్స్ అటెండ్ అయ్యారు, స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన చూస్తే అప్పుడు అనిపించింది, ఈ 4th year నుంచి ఈ 5th year ఎంటర్ అయ్యాం కదండి, ఇక్కడ నుంచి అది ఫ్యూచర్ ప్రాజెక్ట్గా పెట్టుకోవాలని. ఎందుకంటే ఇవన్నీ మిగతాన్ని జరుగుతూ ఉంటాయి, కానీ ఇది స్పెషల్ ప్రోగ్రామ్. అంటే ఒక 3 days రెసిడెన్సీ ప్రోగ్రామ్, 3 రోజులు మనతోనే ఉంటారు. 300 మంది బ్యాచ్ లాగా అక్కడ పర్ఫెక్ట్ ట్రైనింగ్ చేసి పంపిస్తే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో చూస్తే అసలు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఇందిరాప్రియదర్శిని కాలేజ్ కావచ్చు, భద్రకా కాలేజ్ కావచ్చు, ఇక్కడ పిల్లలు అటెండ్ అయ్యారనమాట. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అసలు జీవితంలో నేర్చుకునే విషయాలు నేర్చుకొని వెళ్తున్నాం. ఇప్పుడు చదువు అసలు లైఫ్ అంటే ఏంటి, ఇతరులతో ఎలా ఉండాలి అనేది అన్నీ తెలుసుకొని వెళ్తున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళటం.
వాళ్ళు ఇచ్చిన రిజల్ట్, అక్కడ కాలేజీ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మా పిల్లలు 3 రోజులు ఏదో కార్యక్రమం కట్టినారు కదా, మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. వీళ్ళు వచ్చినాక వీళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. కొంతమంది పిల్లలు వెళ్ళి పేరెంట్స్కి క్షమాపణ చెప్పడం, కొన్ని విషయాలు ఎలా చేశామని మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రిన్సిపాల్స్ దగ్గర నుంచి. అలా ఏపీలో కూడా వచ్చింది. కొంతమంది పిల్లలు అయితే ఇంకా ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది మా టీం అంతా. ఈ మనకి సర్టిఫికేట్ ఒకటి ఇచ్చాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి దేవుడి పట్టాల పక్కన పెట్టారంట. ఆ ఫోటోలు కూడా పెట్టారు మాకు. అంటే వాళ్ళు అంత ఇంపార్టెంట్, అంత సీరియస్గా, అంటే వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయారు దాన్ని చాలా నేర్చుకొని వెళ్ళాం అనేది పెట్టారు. అంటే ఆ ప్రోగ్రామ్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్గా మనం ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకోవాలనుకున్నామండి. దానికోసం ఏంటంటే ఒక ప్లాన్ చేసాం, ఒక డిజైన్ చేసాం. చెప్పాను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడేమో మనకి తెలియదు ఎటు వెళ్తుందని, ఎంత స్టార్ట్ చేసాం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుకోకుండా అలా వచ్చేస్తాం. వచ్చి ఇప్పుడే హోప్స్ పెరిగినాయి. పీపుల్ ఫౌండేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మంచి చేయబోతున్నారని. పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించింది అని అంటే చాలా పెద్దగా. లేదు, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కి 3 చేసాం. దుబాయ్లో చేసాము ఒక ప్రోగ్రామ్ తెలుగు అసోసియేషన్లో కలిసి, శ్రీలంకలో చేసాం, అలాగే మన సింగపూర్లో చేసాం. 3 చోట్ల నుంచి వాలంటీర్స్ ఉన్నారు మనకి. అంటే ఏంటంటే పీపుల్ నీడ్, ఈ సబ్జెక్ట్ అనేది నీడ్ ఉంది, దీని గురించి మాట్లాడాలి అనేది. అవును సార్, ఇప్పుడు మీ దగ్గర అంటే ఇప్పుడు సైకాలజిస్టులు కానివ్వండి, చాలామంది టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారంటున్నారు కదా. సరే, ఇప్పటి వరకైతే మీరు వాళ్ళకు ఏదో ఫ్రీగా చేశారు అంతే, కానీ ఎప్పటికీ అలా ఉండదు కదా, మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉండదండి, అది కరెక్ట్, నేను గమనించింది అదే. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అవును, సార్ కూడా కనెక్ట్ అవుతారు. అంటే ఎమోషన్ వస్తుంది, మనం ఏదో చేయాలి, పాపం హెల్ప్ చేద్దాం అనుకుంటారు. కానీ రేపొద్దు మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి. అవును, అది ఒక 1 month ఉంటుంది, 2 months ఉంటుంది, 3 months ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఆటో మన పనుల్లో మనం మళ్ళీ కనపడేప్పుడే వస్తుంది. ఎందుకంటే మనిషి అన్నాక అంతే కదా, ఎవరి లైఫ్ వాడది. నేను గమనించింది కూడా అదే. దానికోసం ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక సిస్టమ్ ఒకటి క్రియేట్ చేద్దాం. అంటే యాక్చువల్ ఏంటంటే ఇలాంటి ఫౌండేషన్ రావాలి, ఇలాంటి ఫౌండేషన్ వృద్ధి చెందాలి అని కొంతమంది అంటుంటారు. నేనే కోరుకున్నా అంటే ఇలాంటి ఫౌండేషన్లకి రాకూడదు. అయ్యో, ఎందుకంటారు సార్? ఎందుకంటే మనం చేసే పని వల్ల మంచి ఫలితాలు వస్తే అసలు ఇంకో ఫౌండేషన్ వచ్చి ఎందుకు పనిచేయాలి? అందరూ బాగుంటే. ఓకే, మీకు అర్థమైంది? అంటే అది ఆశ, చిన్న ఆశ, రాకూడదని కాదు. మన ఆశ ఏంటంటే మనం చేసే పని ఫలితం ఇస్తే, అసలు అలాంటి మనుషులే లేకపోతే, అలాంటి ఆలోచన గల మనుషులే లేకపోతే అసలు అప్పుడు అవసరం లేదు. అంటే మంచిదాన్ని మనం చూస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్లో భాగంగా నేను అనుకునేది అలా అనుకుంటాను, ఈ ఫౌండేషన్ ఆగిపోతే బాగుండు, ఈ సూసైడ్ గురించి మాట్లాడటం, దీని గురించి అని. అది ఒక చిన్న హోప్ అంతే. అది ఎంతవరకు జరిగేది దైవజనం అనుకోండి. అందుకని అంటే ఒక సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈరోజు మనం ఉన్నాం కాబట్టి అది ఎమోషనల్గా వెళ్ళకూడదు. ఎమోషనల్గా వెళ్తే కొన్ని రోజులు వెళ్తుందండి. రేపు మనం లేము అంటే సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. అవును, అంటే దీని సూసైడ్ మీద చేసే చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి, లేవనట్లేదు, వాళ్ళంతా చాలా బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, అక్కడేమో చేయాలని చేస్తున్నాము, తపన పడి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనెక్టివిటీ ఉంది కాబట్టి పీపుల్ ఏంటంటే తొందరగా కనెక్ట్ అవుతున్నారు. అందువల్ల రిజల్ట్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు నేనంటే పక్క వెళ్ళిపోయాను అనుకోండి, లేను అనుకోండి, వీళ్ళంతా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంచెం స్లో అయిపోద్ది. అందుకని నేనంటే ఒక సిస్టమ్ ఒకటి క్రియేట్ చేస్తే, అంటే సైకలాజికల్ రీసెర్చ్ వెల్నెస్ సెంటర్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి. అంటే మీకు నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. ఇప్పుడు మనం ఏదైతే చేసే వర్క్ ఉందో దాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ఒక రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని, ఇప్పుడు ఏదైతే మీకు 8 ఎలిమెంట్స్ చెప్పాను కదండి, ఈ 8 ఎలిమెంట్స్ కార్యక్రమాలు జరగడానికి ఇంతకుముందు ఏదో కాలేజీలో చేసేవాళ్ళం, లేకపోతే ఇక్కడ ఫంక్షన్లు చేసాం, ఒక సెంటర్ కావాలి. ఎక్కడి నుంచైనా పీపుల్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వటం ద్వారా ఆ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాలి, మనం ఫ్రీగానే ఇస్తున్నాం కనుక. జరగాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, మనం చెప్పే దానికి అక్కడ ఒక అట్మాస్ఫియర్ కావాలి. ఆ అట్మాస్ఫియర్లో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్ మైండ్తో వెళ్తారు. ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ వెళ్తూ ఉంటారని ఒక సెంటర్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేసామండి. 3rd year యానివర్సరీలో అది డిజైన్ అనౌన్స్ చేసాం. జస్ట్ ఒక 6 months బ్యాక్ అది శంకుస్థాపన కూడా చేసాం, దాన్ని డెవలప్ చేయాలని. అయితే అందరం అనుకుంది ఏంటంటే దానికి ఫౌండేషన్ ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ పెరిగింది కనుక ఇక మనకు కొంచెం సపోర్ట్ తీసుకోవాలనుకున్నాం, పీపుల్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నాం. పీపుల్ సపోర్ట్తో దీన్ని ఫినిష్ చేయడం ద్వారా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తే అక్కడ ఒక సిస్టంలో కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కొంచెం ఎంప్లాయ్మెంట్, వాలంటీర్కి పనిచేయడానికి నేను సిద్ధమే, మీరు సిద్ధమే, వస్తారు, మీకు కుదిరినప్పుడు వస్తారు.
ఒక నెలకు ఒక రోజు వస్తారు. కానీ మిమ్మల్ని వాలంటీర్గా పనిచేసే వాళ్ళందరినీ చూసుకోవాలంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఒక సిస్టమ్ కావాలి. వాళ్ళందరినీ అలర్ట్ చేయాలన్నా, ప్రోగ్రామ్ గురించి అలర్ట్ చేయాలన్నా, మనం ఇది చేయాలనుకుంటాం రండి అని పిలవాలన్నా ఒక సిస్టమ్ కావాలి. అది ఇప్పుడు నేను చేస్తాను, లేకపోతే నాతో పాటు ఉన్న స్టాఫ్ చేస్తున్నారు. కానీ మనం లేకపోతే జరగదని ఇలా ఒక సిస్టమ్ క్రియేట్ చేసి కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామనుకోండి, అక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ నడుచుద్దాం. సిస్టమ్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనం ఉన్నా లేకపోయినా. నా ఫ్యూచర్ ఎయిమ్ అదనమాట. ఆ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి, ఈ సైకలాజికల్ వెల్నెస్ సెంటర్ డెవలప్ చేయాలి. దానికి మనం ఉండగానే దానికి కంప్లీట్ చేసేస్తే ఒక చోట యాక్చువల్గా మొత్తం 4 ప్లేసెస్ చేయాలి ప్లానింగ్. ముందు ఒక్కటి చేసామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ 1 by 1 వస్తుంది. ఇప్పుడు దాని మీద వర్క్ చేయడానికి ఫ్యూచర్ ప్లాన్ అయితే. ఓకే సార్, డెఫినెట్గా అంటే మీరు తీసుకున్న స్టెప్పు అంటే చాలా డేర్ చేసి తీసుకున్నారు. అంతేకాకుండా ఎంతోమంది జీవితాలను కూడా కాపాడింది. మీ ఈ ఆర్గనైజేషన్ అనుకోండి, ఈ ఫౌండేషన్ కానివ్వండి, ఎవరికి తోచింది వాళ్ళ సాయం చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి. దాదాపు అంటే ప్రతి ఒక్కరు మీ కింద వాలంటీర్గా కాకుండా కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ అంటే వాళ్ళకి సంబంధించిన ఇందులో ఒక 2-3 పాయింట్స్, సరే రేపు అంటే ఇన్ కేస్ మనమే కానివ్వండి, మన పక్కన కానివ్వండి, ఎవరికైనా అటువంటి థాట్స్ కనుక ఏమైనా వస్తే వాటి నుంచి బయటపడేలాగా ఎంతో కొంత వాళ్ళకి తోచిన ఈ మాట సహాయం అంటారు చూడండి సార్, లైక్ మోటివేషన్ లాగా చేస్తే నిజంగా ఎంతో కొంత వాళ్ళని మార్చిన వాళ్ళం మనం అవుతాం. అవునండి, ఎందుకంటే నేను అదే ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే చిన్నగా చేద్దాం అనుకున్నాము. ఏదో అనుకుంటాం కదండి, మనం పెద్ద సంపాదించకపోయినా పిల్లల కొరకు అనేది ఏదో అంటాం కదా, మ్యారేజ్ చేస్తాం ఏదో ఇవ్వాలి కదా, కొంత ఇస్తాం. ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే మనకి ఎట్లా ఇంకా లేదు కదా, దాంతో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనుకున్నాం జనరల్గా. ఇప్పుడు వచ్చేసి ఆ స్టెప్ దాటిపోవడం, కొంతమంది దీనికి ముందుకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ నేను కూడా ఇక ఏదైతే కమిటీలో తీర్మానం తీసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ 4 years ఏదైతే లేదో మనం ఎవరిని ఇప్పటివరకు ఏమీ అడగలేదు. ఎక్కడ మనం యూట్యూబ్ 1200 వీడియోస్ ఉన్నాయి చూడండి, ఏ వీడియోలో ఉండదు. 1200 ప్రోగ్రాములు చేసాం, కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఉండదు. మనం వెళ్ళిపోతూ ఉంటాం, అంతే పని చేస్తూ వెళ్తాం. ఎవరో కొంతమంది చిన్న వాళ్ళు వచ్చి మేమైనా చేయొచ్చా, మీ సపోర్ట్ చేయొచ్చా అనేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు. అది కాదు, ఇక నుంచి మామూలు ఓపెన్గా ఈ సైకలాజికల్ వెల్నెస్ సెంటర్ కను ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఖచ్చితంగా డోనర్స్ని మనం డోనర్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం, కాంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. తీసుకుంటేనే ఆ సిస్టమ్ త్వరగా కంప్లీట్ చేసి మనం ఉండగానే అప్పచెప్పేస్తే పీపుల్కి అప్పచెప్పేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది రన్ అయ్యి వెళ్ళిపోద్దని వెళుతూ ఉన్నాం. మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసి రావాలని నా కోరిక. అవునవును సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ కూతురు గురించి టాపిక్ తీయకపోతే ఇవేం రాదు. తీయాలంటే మిమ్మల్ని బాధ పెట్టిందాన్ని అవుతాను ఎలా అని నా లోపల నేనే చాలా మదనపడ్డాను. బట్ ఏదైనా సార్ మీరు బాధపడుతూ ఇంకొకరికి సంతోషాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా చాలా చేయాలి. అంటే మీరు ఇందాక అన్నట్టు చెయ్యొద్దు, ఇటువంటి ఫౌండేషన్స్ మళ్ళీ రావద్దు అని అన్నారు. అది రావద్దు, ఇది ఇక్కడి వరకే క్లోజ్ అవ్వాలి, ఎవరికి అటువంటి థాట్స్ రావద్దు. ఇది మాత్రం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకా చాలామంది అంటే బిజినెస్ మ్యాన్సే కానివ్వండి, చాలా సంస్థలు కానివ్వండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు ఎంతో కొంత డొనేట్ చేసే విధంగా మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు ధన్యవాదాలు.